కేవలం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు మోడీ అమిత్ షాకి తప్ప బహుళ ఎన్నికల అంశం ఎవరికి ఇబ్బంది కానే కాదు. కేవలం వారికి మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మొత్తం అంతా ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పి ఇప్పుడు సమస్యల్ని సృష్టించడం కోసమే దీన్ని తీసుకొస్తున్నారు అంటే ఒకటి ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఇతరత్ర ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా చెప్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు భారత ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే పంచాయతీ ఎన్నికలకి జాతీయ స్థాయి పాలసీలకి సంబంధం లేదు ప్రసాద్ గారు చెప్పినట్టుగా. అట్ ద సేమ్ టైం మున్సిపల్ ఎలక్షన్స్కి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, వాటికి ఎవరు చేస్తారో అన్న దాని మీద ప్రాతిపదిక మీద వెళ్తారు. ఇలాగా ప్రతి చోట కూడా ఒక సెగ్రిగేషన్ అనేది ఉంటుంది, ఒక హైరార్కీ అనేది ఉంటుంది. వీటన్నిటినీ తీసుకున్నప్పుడు మరి ఎంతవరకు సాధ్యపడుతుంది అంటే దాదాపుగా 50-50 ఛాన్సెస్ సాధ్యపడుతుంది, పడదు అని చెప్తున్నారు. సో దీని మీద మాజీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం కృష్ణమూర్తి గారు. సార్ ఓవరాల్ గా ఇది దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా వింటున్నటువంటి మాటే ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పి. అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని కేబినెట్ కి అప్రూవ్ చేస్తుంది, రేపు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడతారు అని చెప్తున్న నేపథ్యంలో చాలా మంది వక్తలు గుర్తు చేసేది ఏంటంటే, సరే ఎన్నికలు అనేవి ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిర్వహించాలి, మరి ఆ ఎన్నికల కమిషన్ కి సంస్కరణలు నేర్పించినటువంటి టిఎన్ శేషన్ లాంటి అధికారులు ఇప్పుడు ఉన్నారా, అది వారి ప్రశ్న. అలాగే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అని అడుగుతున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు మనకి ఎప్పుడు కూడా టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవ్వక పూర్వం ప్రభుత్వంలో ఒక అధికారిగా పనిచేశారండి. ఆయనకేమీ అంత గొప్ప గుర్తింపు ఆ రోజుల్లో రాలేదు. మరి కానీ ఎలక్షన్ కమిషన్ గా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది గుర్తింపు అంటే, ఆయనలో మారిన ఒక రకమైన మార్పు కావచ్చు, ఆయన ఉద్యోగ రీత్యా ఆయనకి కల్పించిన కొన్ని సౌకర్యాలు కావచ్చు. దానివల్ల ఆయన ఒక మూల స్తంభంలాగా నిలిచాడు, ఎన్నికలన్నీ కూడా సజావుగా జరిపించాడు. కాబట్టి మనం అలాంటి పరిస్థితులు కల్పిస్తే తప్పకుండా ఒక 100 మంది శేషన్లు తయారవుతారు ఈ దేశంలో. అదేం పెద్ద ఇబ్బందికరమైన అంశం ఏం కాదండి. ఆ రకమైన సమాజంలో అవసరం ఉంటే తప్పకుండా మనకి వ్యక్తులు తయారవుతారు. ఇది ప్రతి రంగంలో జరుగుతున్నది, కేవలం పరిపాలనా రంగమే కాదు. మనం ఆ రకంగా అన్ని రంగాల్లో చూస్తున్నాం. విశేషమైన కృషి చేయడానికి ఆ వాతావరణాన్ని కనుక అనుకూలంగా మార్చుకోగలిగితే తప్పకుండా వస్తారు. మనకి దీనికి అసలు మౌలికంగా మనం చూడవలసిన అంశం ఏమిటంటే, మన సమాజం అంతా కూడా దేశవ్యాప్తంగా ఎన్నికలని ఒక రకమైన ఆదాయపు వనరుల్లాగా భావించి ఖర్చు పెట్టేవాడి చేత ఖర్చు చేయించి విపరీతంగా ఖర్చు అవుతున్న ఎన్నికల ద్వారా మనం సమాజంలో దానివల్ల లాభం పొందుతున్నామో ఎవరికి అర్థం అవట్లేదండి. మనకి ఇవాళ ప్రత్యేకంగా దక్షిణ భారతంలో ఈ ఎన్నికల వ్యయం దేశవ్యాప్తంగా ఎంత ఉందో దానికి 2 రెట్లు ఉందని చెప్తున్నారండి. ఓకే, ఇవాళ మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఒక సర్పంచ్కి ఎంత ఖర్చు పెడుతున్నారో అభ్యర్థులు, అది కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ్యులు కూడా అంత ఖర్చు పెట్టట్లేదు. సో ఈ రుగ్మత నుంచి మనం బయటపడాలి. ఈ విధమైన ఎన్నికల మోజులోంచి బయటపడాలి సమాజం. ఎన్నికల తర్వాత చేయవలసిన పని మీద ఎవరికీ దృష్టి ఉండటం లేదు, ఎన్నికల మీదే దృష్టి పెడుతున్నాం. దానికి కావాల్సిన బాజా భజంత్రీలు, దానికి కావాల్సిన పోస్టర్లు, దానికి కావాల్సిన సినిమాలు, దానికి కావాల్సిన ఊరేగింపులు, దానికి కావాల్సిన బహుమానాలు, దానికి ఇవ్వవలసిన అనేక తైలాలు, వీటి మీదే మన జీవితం అంతా గడిపేస్తున్నాం. కానీ సమాజంలో ఉన్న వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడానికి విరామం లేకుండా ఇవాళ అవకాశం కలగటం లేదండి. ఏదో ఒక ఎన్నికలు రావడం, మళ్ళా ఏదో 4 హామీలు ఇవ్వడం, అక్కడ దివాలా కోరుగా తయారైన ఖజానా ఇవాళ కేవలం అక్కడ ఎంత ఇనుము ఉందో ఆ ఖజానాలో కేవలం ఆ ఇనుము విలువ మాత్రమే మిగులుతోంది, కానీ ఖజానాలో ఒక చిల్లి గవ్వ కూడా ఉండటం లేదు. కాబట్టి వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా
ఇంకా అదనంగా ఎంత ట్యాక్సెస్ చేయాలి, ఇంకా ఎంత వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి. ఇవాళ మనం చూస్తున్నాం అపరిమితంగా జిఎస్టీలు పెరుగుతుంది. జిఎస్టీ ఛార్జెస్ అవును 100 రూపాయలు న్యాయబద్ధంగా ఎవరైనా సంపాదిస్తే సుమారు 67 రూపాయలు టాక్సెస్ కింద పోతున్నాయని చెప్తున్నారు. అవును మరి ఆ వ్యక్తి కష్టపడి సంపాదించిన వాడు పెట్టుబడి పెట్టలేకపోతున్నాడు, ఏ రకమైన ఆస్తులు కూడా సంపాదించలేకపోతున్నాడు. కాబట్టి దుర్మార్గాల్ని వాడు ఆచరించి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. న్యాయబద్ధంగా ఉంటూ సంపాదన చేయటం ఇవాళ దుర్లభం అయిపోతుంది అనే విధంగా ఇవాళ సమాజం తయారైంది. ఇది ఏమాత్రం కూడా మనకి దీర్ఘకాలపు ఇది ప్రయోజనం ఏమాత్రం దీనివల్ల ఉండదండి. అందుకు మనందరం కూడా ఈ ఎన్నిక ఒకేసారి జమేలి ఎన్నికలు ఏదైతే తీర్మానం చేసిందో ఇవాళ కేంద్ర కేబినెట్, దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీని ప్రకారంగా చేస్తే ఒక 5 సంవత్సరాలు లేకపోతే 4.5 సంవత్సరాలు ఇక్కడ కూడా మనకి విరామం లేకుండా పరిపాలన జరుగుతుంది. దాని ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు న్యూస్ 360 తరఫున. సో వెల్కమ్ బ్యాక్. దిలీప్ గారు జాయిన్ అయ్యారు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, ప్రసాద్ గారు కంటిన్యూ అవుతున్నారు. సుబ్రహ్మణ్యం గారు అనేది ఏంటంటే సమాజంలో కూడా మార్పు అనేది రావాలి, ఖర్చు పెట్టించడం మాత్రమే కాదు, ఖర్చు పెట్టించడం ఈ ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు వాళ్ళ చేత పరిపాలన ఎలా చేయించుకోవాలో కూడా వాళ్ళకి ఇది ఉండాలి. అంటే ఈ రూట్ లెవెల్ నుంచి కూడా